ఎవరైనా మిమ్మల్ని శ్రీకృష్ణుడు 16,000 మందిని ఎందుకు పెళ్లి చేసుకున్నారు అని అడిగితే మీరు సమాధానం చెప్పగలరా? శ్రీకృష్ణుడికి 16,000 మంది భార్యలు అని వినగానే చాలా మంది వింతగా చూస్తారు. ఆయన వారందరినీ ఎందుకు వివాహం చేసుకోవాల్సి వచ్చిందో తెలిస్తే మీరు ఆయన్ని దేవుడిగా కాకుండా ఒక గొప్ప రక్షకుడిగా ఆరాధిస్తారు. ద్వాపర యుగంలో నరకాసురుడు అనే రాక్షసుడు లోకాలను పీడిస్తూ వివిధ రాజ్యాల నుండి 16,000 మంది రాజకుమార్తెలను అపహరించి బంధిస్తాడు. కృష్ణుడు సత్యభామతో కలిసి నరకాసురుణ్ణి సంహరించి వారందరికీ విముక్తి కలిగిస్తాడు. రాక్షసుడి చెరలో ఉన్నారన్న కారణంతో ఆ కాలపు సమాజం వారిని అపవిత్రులుగా చూస్తుంది. వారిని స్వీకరించడానికి వారి తల్లిదండ్రులు కానీ ఏ రాజకుమారుడు కానీ ముందుకు రారు. మా గమ్యం ఏమిటి అని వారు శ్రీకృష్ణుడిని వేడుకోగా వారికి సమాజంలో గౌరవం కల్పించడానికి కృష్ణుడు వారందరినీ వివాహం చేసుకుంటానని ప్రకటిస్తాడు. వారందరికీ తన పేరుని ఇచ్చి గౌరవప్రదమైన జీవితాన్ని ప్రసాదించాడు. విచిత్రం ఏంటంటే నారద మహర్షి వెళ్ళి చూసినప్పుడు కృష్ణుడు 16,000 రూపాయలు ధరించి ప్రతి భార్యతోనూ గడుపుతూ కనిపిస్తాడు. ఇది కేవలం మోహం కాదు, ఆశ్రిత రక్షణ. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే దైవత్వం. ఈ నిజం మీకు నచ్చినట్లయితే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం పురాణ మిత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.